అని చెప్పుకున్నాను. ఎందుకంటే మతానికంటే పెద్దది రెస్పెక్ట్, దాని గురించి చెప్తున్నాను. అయ్యా, మా అన్నయ్య హాస్టల్ పనిచేసేవాడు. నేను చూడటానికని వెళ్తే చుట్టూ గోడలు లేవు, సిఎస్ఐ సంఘం గోడలు లేవు, వర్షం పడ్డాలని కింద నేను పడుకోవాలి. అలాంటి సేవ చేసిండు మా అన్నగారు హాస్టల్. చాలా దుఃఖపడే ఉన్నాం మేము. దాని తర్వాత ఆయన ఫలితం ఎట్లా చూస్తున్నామంటే ఇప్పుడు మొత్తం పిల్లలు మంచి హై లెవెల్లో ఉన్నారు. ఆయన సేవను బట్టి దేవుడిచ్చిన గిఫ్టాన్ని మేము తరలించుకుంటాం. అట్లనే నాకు కూడా గుండె దగ్గర వచ్చిందని కనీసం మా చిన్న బిడ్డ దగ్గర నుంచి బస్ ఎక్కేస్తున్నాను. ఇక్కడ మధ్యనే పడిపోయాను. ఇక ఏ బస్సు ఎక్కినా ఏది ఎక్కినా ప్రమాదం. అటువంటి సమయంలో కామినేని హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తానని 5 డాక్టర్లు వచ్చారని అన్నీ తయారు చేశారు. అయితే నేను చెప్పాను, మా కేసీఐ ఉన్నాడు, నాకు ఆపరేషన్ మరి చచ్చిపోతా 5 నిండున్నాయి, నేను వచ్చేసింది, చనిపోతావు నువ్వు, ఏం చర్చ చెప్తున్నావు అని సూపరింటెండెంట్ అన్నది. మీరు ఎంతమంది చెప్పండి, నా కేసీఐ బాగా చేస్తాడు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను. నాకు ఆపరేషన్ వస్తాను తీసుకొచ్చిన హాస్పిటల్ తీసుకుని అన్నీ తీసుకొని ఆఫీసర్ ఇచ్చింది. అయినా డిశ్చార్జ్ చేయటం నన్ను ఆపరేషన్ చేస్తానని వాళ్ళ డబ్బులు వస్తాయి కదా, డబ్బులు ముఖ్యవాళ్ళు. అయితే ఇక్కడ డాక్టర్ గోపాల్ డాక్టర్ ఉన్నాడు పాపన, ఆయనకి ఫోన్ చేశాం. ఆయన ఇక్కడికి ఫోన్ చేసి సూపరింటెండెంట్కి, కామినేని సూపరింటెండెంట్కి, అయ్యా పేషెంట్ ఇష్టం లేదు మీరు కత్తి కూడా పెట్టదు, అతనికి ఆపరేషన్ చేయాలి, డిశ్చార్జ్ చేసినాను. ఇప్పటి వరకు 20 సంవత్సరాలండి ఆపరేషన్ లేకుండా బ్రతున్నానంటే ఈ దేశాయం శ్వాసంతో నేను చేయించుకోలేదండి. అయితే గ్యారెంటీ ఇలాంటి ఎన్నో నా జీవితంలో కానీ మా కుటుంబం జీవితాల్లో కానీ ఎన్నో జరిగినాయండి. ఎంతోమంది దేవుని మీదనే ఆధారపడి బ్రతుకోండి ఇప్పటికి కూడా. అట్లనే నా బిడ్డని లేవనెత్తింది యేసయ్య. అట్లనే నా పిల్లలు మొత్తం అండి నేను చెప్పింది కాదు, నేను వాళ్ళకి చేసింది కాదు. అక్కడ మా సంపత్ ఆయన ఉన్నాడు, చిన్నప్పుడు సందా వేసిన చూడు, ఆయన పట్టేసిండు, ఆయన వాక్యం చెప్తాడు, మంచి బయటకు జరుగుతాడు, అన్నీ చెప్తా ఉంటాడు. మనం చెప్తే రాదండి, యేసయ్య చెప్తే అన్నీ వస్తాయి. అట్లనే యేసయ్య చిన్నప్పటి నుంచే పట్టుకొని పాపం పేద ఉన్న వాళ్ళకి అన్నం పెడతా ఉండేది, జీవించుకుంటారు తల్లిదండ్రులు అని ఇచ్చామ వాళ్ళు పిలిచి భోజనాలు అయి పెడతా ఉంటారు. కానీ దేవుడు నాకు ఆమెకు తెలిసింది కానీ మాకు తెలియదు. అలాంటి జీవితాలు మా పిల్లలు మేము బ్రతికినండి. ఇప్పటివరకు కాపాడుతున్న ఆ యేసయ్యకి వందనాలు, మీ ఇన్నాళ్ళకి చాలా వందనాలు. మాట్లాడడానికి కూడా శక్తి లేదండి.